హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఇంకెవరైతే రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయలేదో మీరు వెంటనే రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక చక్కగా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి విషయాన్ని కూలంకుషంగా అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ విశ్లేషణ చేస్తూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ కూడా చక్కగా మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను ఫ్రెండ్స్. గత వీడియోలో మనం చూసినట్లయితే కనుక క్రింద కామెంట్లోనూ ఒక అతను ఎకానమీ గురించి అడిగాడు. అంటే ఎకానమీలోను బ్యాంకింగ్లో ఉన్నటువంటి సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, రెపో రేటు, రివర్స్ రెపో రేట్ల గురించి మాకు చెప్పండి, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాము అని చెప్పాడు. ఇప్పుడు కామెంట్స్లో మీరు పెట్టారు కాబట్టి మీకు ఏదైతే కావాలో అది పెడితే సాధ్యమైనంత వరకు 100% కూడా నేను మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తుంటాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని మీరు పూర్తి స్థాయిగా చూడండి. ఒకవేళ స్కిప్ చేస్తే కనుక కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకి కావాల్సింది ఏది అంటే కనుక భారతదేశంలోను అంటే వీళ్ళు అడిగింది నన్ను సిఆర్ఆర్ అంటే ఏంటి. కామన్గా మనకి పుస్తకాలు ఏది చదివినా తెలుస్తుంది. పుస్తకాల్లో చదవటం వేరు, దీన్ని అర్థం చేసుకోవటం వేరు. ఎకానమీ అనగానే చాలామందికి ఏంటంటే ఎకానమీ ఇక్కడ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్, టెక్నాలజీ ఈ సబ్జెక్టులన్నీ ఒక ఎత్తు అయితే ఎకానమీ అనేది ఒక ఎత్తు. ఇది కొద్దిగా చదవటానికి ఇబ్బంది, అంటే డేటా ఉంటుంది. రెండోది ఎకానమీ పారిభాషిక పదాలు వేరుగా ఉంటాయి కాబట్టి మనకి చదవడానికి ఇబ్బందిగా ఉంటుందని కొందరు దీనిని వెనుకొంచి వేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు అయితే కనుక ఎకానమీ చాలా ఈజీగా ఉంటుంది, నువ్వు అర్థం చేసుకోవాలి. నేను మీకు ఇది అర్థమయ్యే భాషలో చక్కగా నీట్గా మీరు ఎప్పుడైనా చదివారో లేదో నాకు తెలియదు కానీ మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. 2010, 2011లో నేను నోట్స్ రాసాను దీన్ని. అందులో కొన్ని మెయిన్గాను మీకు నా వెర్షన్లో అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఇప్పుడు భారతదేశంలోనూ రిజర్వ్ బ్యాంకు అంటే ప్రతి దేశానికి కేంద్ర బ్యాంకు అనేది ఉంటుంది. భారతదేశంలో కేంద్ర బ్యాంకు ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 రిజర్వ్ బ్యాంకు చట్టం 1934 ప్రకారంగా 1935 నుంచి ఏప్రిల్ 1, 1935 ఏప్రిల్ 1 నుంచి కూడా రిజర్వ్ బ్యాంకు తన కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటి అంటే రిజర్వ్ బ్యాంకు రెండే రకాల విధులు ఉంటుంది. రెండే విధులు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే రిజర్వ్ బ్యాంకు అనేది ఇక్కడ మనకి మనిషికి ఆరోగ్యము అంటే మనము పని చేస్తున్నాము, బ్రతికి ఉన్నాము అంటే గుండె, అలాగే ఇక్కడ కూడా గుండె లాంటిది రిజర్వ్ బ్యాంక్ అని చెప్పొచ్చు. అంటే ఇది ఏం వర్క్ చేస్తుంది? భారతదేశంలో కేంద్రానికి, రాష్ట్రానికి, బ్యాంకులకు ఏం చేస్తూ ఉంటుంది? మనీ సప్లై చేస్తూ ఉంటుంది. అంటే మనీ సప్లై చేసేది ఏది అంటే వాణిజ్య బ్యాంకులు అని చెప్పాలి. మొదటిది ఏది అంటే మొదటి విధి మనీ సప్లై చేస్తుంది. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక ఇక్కడ బ్యాంకులు అనేది పరపతిని సృష్టిస్తుంది. పరపతి అంటాం అంటే ఇక్కడ పరపతిని సృష్టిస్తుంది. ఇప్పుడు బ్యాంకులకు మనీ ఇచ్చినప్పుడు బ్యాంకులు తమ దగ్గర డబ్బులు దాచుకున్నప్పుడు ఏం చేస్తుంది? వడ్డీ రేట్లు అనేది విధిస్తుంది. వడ్డీ రేట్లు విధిస్తుంది అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకు, లేదంటే సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఈ బ్యాంకులు విధిస్తున్నాయని అనుకుంటున్నారు. ఇవి కాదు. అంటే కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ బ్యాంకుల మీద వడ్డీ రేట్లను విధిస్తుంది. ఇది ఓకేనా? అంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధానమైనటువంటి విధులు ఏది అంటే 2 విధులను గుర్తుపెట్టుకోండి. 1 మనీ సప్లై చేస్తుంది, 2 వడ్డీ రేట్లు, పరపతి అంటాము, పరపతి విధానము. ఇక్కడ వడ్డీ రేట్లు అనేది విధిస్తుంది. ఇక్కడ ఈ బ్యాంకులు అనేది మనం చూస్తే సిఆర్ఆర్ మొదటి పాయింట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, అలాగే మూడోదిగా చూసినట్లయితే కనుక రెపో రేటు, నాలుగోదిగా చూస్తే రివర్స్ రెపో రేటు. సింపుల్గా ఉంటాయి. సిఆర్ఆర్ అంటే ఏంటి? క్యాష్ రిజర్వ్ రేషియో.
ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. స్టాట్యూటరీ అంటాం. కామన్గా స్టాట్యూటరీ అంటే ఏంటి? చట్టం అంటాం. చట్టం స్టాట్యూటరీ. లిక్విడిటీ అంటే ద్రవ్యత్వము. రేషియో నిష్పత్తి. అంటే ఇక్కడ స్టాట్యూటరీ చట్టబద్ధమైన, చట్టము అంటే శాసన ద్రవ్యత్వ నిష్పత్తి అంటాము. ఇది ఎస్ఎల్ఆర్. సో ఈ రెండు కూడాను చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించబడుతున్నటువంటివి. అందులో మొదటిగా మనం చూస్తే సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే సిఆర్ఆర్ అంటే నేను చక్కగా మీకు అది కొద్దిగాను నా భాషలోను, రెండోదిగా మనకి ఎకానమీ భాషలోను, రెండు భాషల్లో చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు బ్యాంకులు కాబట్టి ఈ బ్యాంకుల మీద సంస్కరణలు అంటే బ్యాంకింగ్ సంస్కరణల మీద వేయబడిన కమిటీ ఏది అంటే కనుక నరసింహన్ కమిటీ అంటాం. ఇది బ్యాంకింగ్ సంస్కరణ మీద వేయబడిన కమిటీ నరసింహన్ కమిటీ. ఎప్పుడు వేశారు? 1991లో నరసింహన్ కమిటీ అనేది చూస్తున్నాము. సో ఇప్పుడు ఈ సిఆర్ఆర్ అనగానే క్యాష్ రిజర్వ్ రేషియోలో 1934 రిజర్వ్ బ్యాంక్ చట్టం ప్రకారముగా, గుర్తుపెట్టుకోండి, రిజర్వ్ బ్యాంకు చట్టం ప్రకారంగా దీన్ని సవరణ చేశారు. అంటే ఇక్కడ మొదటిలో సిఆర్ఆర్ అనేది ఎంత ఉండేది అంటే సిఆర్ఆర్ మొదటిలో ఎంత ఉండేది అంటే కనుక డీడీల రూపంలో, డిమాండ్ డిపాజిట్ రూపంలోను, టీడీ టైం డిపాజిట్ రూపంలో అయితే కనుక 5% 2% అనేది ఖచ్చితముగాను వాణిజ్య బ్యాంకులు ఇక్కడ వాటి దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఖచ్చితముగా, తప్పనిసరిగా, అది అండలని కీవర్డ్, తప్పనిసరిగా. అంటే ఎగ్జాంపుల్కి, ఉదాహరణకి ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి డిపాజిట్లు ఎలా వస్తాయి? నువ్వో నేను సంపాదించుకుని బ్యాంకులో డిపాజిట్ చేస్తే బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే దానిలో కొంత, ఒక ఎగ్జాంపుల్, ఒక 5% అంటే 100 రూపాయలు డిపాజిట్ వస్తే ఆ 100 రూపాయలు డిపాజిట్లో నుంచి 5% అంటే 5 రూపాయలు తప్పనిసరిగా ఎవరి దగ్గర ఉంచాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచాలి. ఓకేనా? అంటే సిఆర్ఆర్ అంటే ఏంటి? ఇక్కడ బ్యాంకులు తప్పనిసరిగా నిర్ణీత కొంత శాతము అంటే 5% కానీ 4% కానీ అంటే సిఆర్ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించినప్పుడు తప్పనిసరిగా బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు దగ్గర తప్పనిసరిగా ఉంచాలి. సో దీని మీద సిఆర్ఆర్ మీద రిజర్వ్ బ్యాంక్ ఏదైనా కానీ, సిఆర్ఆర్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు చెల్లిస్తుందంటే రూపాయి కూడా చెల్లించదు అనమాట. సిఆర్ఆర్ మీద వడ్డీ అనేది రాదు. సో దీనిని ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1962 చట్టం ప్రకారముగా అంటే సవరణలు చేశారు మళ్ళీ 62లో. సో దీన్ని ఏం చేశారంటే కనిష్టం అంటే కనుక సిఆర్ఆర్ 3%, 3 నుంచి 15% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకానొక సందర్భాలలో అయితే కనుక 15% వరకు కూడా వెళ్ళింది ఇది. అర్థమైందా? అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఈ క్రింది వానల్లో సిఆర్ఆర్ను లేదా సిఆర్ఆర్ మీద రిజర్వ్ బ్యాంకు ఎంత శాతానికి నిర్ణీతంగా వడ్డీ రేటును మరి విధిస్తుంది అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి వడ్డీ రేటును విధించదు. ఎందుకంటే బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు ఖచ్చితముగాను ఏం చేస్తుంది? నిర్ణీత మొత్తానికి రిజర్వ్ బ్యాంకు వద్ద నిల్వ ఉంచుతుంది. దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఆర్ఆర్ మీద ఏ విధమైనటువంటి వడ్డీ చెల్లించదు. రెండోదిగా స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటాం, ఎస్ఎల్ఆర్. సో ఈ ఎస్ఎల్ఆర్ అనగానే మన మైండ్లోకి రావాలి ఎస్ఎల్ఆర్. సో ఇప్పుడు ఈ ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ఒకటి ఉంది. ఏదైనా ఒక బ్యాంకు తన కార్యకలాపాలను అంటే ట్రాన్సాక్షన్స్ టర్న్ ఓవరు, ఎందుకంటే మనకి ఇందిరాగాంధీ గారి యొక్క సమయంలో 69లోను 80లోను కూడా 20 బ్యాంకులు నేషనలైజ్డ్ చేయబడ్డాయి, 14 6. సో ఇక్కడ
తన యొక్క సంవత్సర కాల పరిమితిలోను టర్నోవర్ని మించినట్లయితే ఏం చేస్తూ ఉంటుంది, ఇక్కడ జాతీయం చేయబడుతుంటాయి. సో ఇప్పుడు ఇక్కడ జాతీయం చేయబడినటువంటి అంటే ఎలా జాతీయం చేయబడాలి అంటే 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ఉంది, క్రమబద్ధీకరణ చట్టం అంటాం తెలుగులో. సో ఈ క్రమబద్ధీకరణ చట్టం ద్వారాగా ఈ క్రమబద్ధీకరణ చట్టం ఆధారముగాను మరి ఇక్కడ ఎస్ఎల్ఆర్ను అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం సెక్షన్ 24 ప్రకారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటుంది ఇక్కడ ప్రభుత్వం యొక్క సెక్యూరిటీలు కానీ బాండ్ల రూపంలో బాండ్లు ఉన్నాయి కాబట్టి వాటి మీద వాణిజ్య బ్యాంకులు ఖచ్చితముగా పెట్టుబడిని పెట్టినట్లయితే కనుక వాటి మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, కొంత శాతానికి అది 10% కానీ 20% కానీ 30 కానీ లేదంటే 40 కానీ కావచ్చు. సో ఇప్పుడు ఇక్కడ దీని మీదకి ఏం చేస్తుందంటే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీలు పెట్టినటువంటి ప్రభుత్వ సెక్యూరిటీలు బాండ్ల మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ మొత్తములో వడ్డీ రేటును అంటే వడ్డీని చెల్లిస్తుంది. ఇది వడ్డీని చెల్లిస్తుంది అన్నమాట. ఇది బ్యాంక్ రేట్ నిర్ణయించి అక్కడ వడ్డీని చెల్లిస్తుంది, ఎస్ఎల్ఆర్. ఓకేనా. ఇప్పుడు ₹4 ₹100 డిపాజిట్ వచ్చినాయి కదా, ₹4 దేనికి ఇచ్చారు, సిఆర్ఆర్కి ఇచ్చారు. ఒక ₹5 ఇచ్చారు అనుకోండి. ఇంకొక ₹10 ₹100లో ₹5 పోతే ఇంకా ₹95. ₹95లో 10% ఎస్ఎల్ఆర్కి ఇచ్చింది. ₹5 అంటే సిఆర్ఆర్ మీద ఏ విధమైనటువంటిది ₹5 మీద ఏ విధమైనటువంటి సిఆర్ఆర్ మీద రిజర్వ్ బ్యాంక్ అనేది వడ్డీ రేటు చెల్లించదు. కానీ ఎస్ఎల్ఆర్ మీద అయితే కనుక స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి 10% కానీ 20% కానీ అక్కడ ఖచ్చితముగా అయితే కనుక ఏం చేస్తుంది, తక్కువ మొత్తంలో ఎంత మొత్తం అనేది నిర్ణయించిన మేరకు మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు సిఆర్ఆర్ మీద వడ్డీ రేటు రాదు, ఎస్ఎల్ఆర్ మీద వస్తుంది, తక్కువ శాతానికి వస్తుంది. ఇదే భవిష్యత్తులో కాపాడేటువంటివి. అంటే వాణిజ్య బ్యాంకులను కాపాడగలిగేటువంటివి ఏవి అంటే సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ఏ. అవి ఒకానొక సందర్భంలోనూ బ్యాంకులన్నీ ఏం చేస్తూ ఉంటాయి, మరి ప్రతి ఒక్కరికి కూడాను రుణాలు ఇచ్చేస్తూ ఉంటాయి. రుణాలు ఇస్తాయి కానీ రుణాలు వస్తున్నాయా? రీసెంట్గా ఈ మధ్యలో చూస్తే యెస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ కనబడుతుంది. అలాగే ఇక్కడ రుణాలు ఇస్తున్నాయి, రుణాలు రావట్లేదు. సో నాకేమో డబ్బులు కావాలి, నేనేమో 10 లక్షలు 20 లక్షలు బ్యాంకులో ఉన్నాయి, నాకు అర్జెంటుగా అవసరం ఒక 10 లక్షలు కావాలి అంటే నా 20 లక్షలు ఉన్నాయి డిపాజిట్ చేసి 10 లక్షలు అర్జెంటుగా కావాలి. బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ ఏమంటుంది, డబ్బులు లేవని చెప్తుంది. సో ఇప్పుడు డబ్బులు లేకపోతే కనుక ఏం చేస్తుంది, కొంత సమయం పెడుతుంది మనకి. సో ఈ సమయంలో పెట్టినప్పుడు ఏం చేస్తాయంటే ఇక్కడ సెక్యూరిటీల రూపంలోనూ ఉన్నాయి కదా బాండ్లు, ఈ బాండ్లు తీసుకుని వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టుకుంటుంది అనమాట. అంటే రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది, కొంత మనీ ఇస్తుంది. ఏం చేస్తుంది, మనీ ఇస్తుంది అనమాట. సో అది ఇవ్వటానికి సిఆర్ఆర్ అంటే సిఆర్ఆర్ ద్వారాగా కొంత మనీని ఉపయోగించి పెట్టుకున్నాము, ఎస్ఎల్ఆర్ ద్వారాగా బాండ్లను పెడుతున్నాం అనమాట. ఓకేనా. ఇది రెండు కూడా చాలా ప్రధానమైనటువంటివి. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే కనుక రెపో రేటు. ఇది రెపో రేటు మనకి మైండ్లోకి వచ్చారనమాట. రెపో రేటు, రివర్స్ రెపో రేటు. ఇప్పుడు ఇక్కడ మనకి ఒకానొక సందర్భంలో వాణిజ్య బ్యాంకులకు మరి డబ్బులు అవసరం. సో డబ్బులు ఎలాంటి సందర్భాలు అవసరం అవుతాయంటే కనుక మరి ప్రజలు డిపాజిట్ చేసినటువంటి వాటిల్లో ఎక్కువగా రుణాలు ఇవ్వటం ద్వారాగా మరి వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బులు లేనటువంటి పక్షంలో వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తూ ఉంటాయి, ఇక్కడ ఓ 10 రోజుల్లో 15 రోజుల్లో గడువు పెట్టి బాండ్లను సెక్యూరిటీలను పట్టుకుని వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టుకుంటున్నాయి. సో రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టగానే రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది, నిర్ణీత మొత్తములోను వాణిజ్య బ్యాంకులకు ఏం చేస్తుందంటే అక్కడ డబ్బులు ఇచ్చి వాటి మీద వసూలు చేసుకుంటుంది. 2 పదాలు వస్తాయి. రెపో రేట్ అనేది వసూలు, రివర్స్ రెపో రేట్ అనేది చెల్లింపులు. అంతే తేడా, ఏమీ లేదు. ఓకేనా. రెపో రేటు అంటే ఇప్పుడు నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీరు
ఎవరైతే వీడియోని చూస్తున్నారో మీరు వాణిజ్య బ్యాంకులు అనుకోండి. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి బాండ్లు కానీ సెక్యూరిటీలు కానీ రిజర్వ్ బ్యాంక్ ఇస్తున్నారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే నిర్ణీత మొత్తంలో వసూలు చేసుకుంటున్నాను మీ దగ్గర. నేనేం చేస్తున్నాను, సో సెక్యూరిటీలు తెచ్చారా, బాండ్లు తెచ్చారా అని నేను మీ దగ్గర వసూలు చేసుకుంటున్నాను వడ్డీ రేటు విధించి. సో అంటే ఇక్కడ కేంద్ర రిజర్వ్ బ్యాంక్ అయినటువంటి కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు సెక్యూరిటీల రూపంలో తీసుకుని వాటి మీద విధించగా వసూలు చేసుకునే దానిని రెపో రేటు అంటాము. ఓకే, రెండోదిగా రివర్స్ రెపో రేటు. రెపో రేటు ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. రివర్స్ రెపో రేటు కంటే కూడా ఇక్కడ 0.25 0.50 ఖచ్చితంగా 1% అనేది ఎప్పుడు రివర్స్ రెపో రేటు తక్కువ ఉంటుంది, రెపో రేట్ ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. రివర్స్ రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర అనుకోకుండానో డబ్బులు ఎక్కువ ఉంటాయి, డబ్బులు అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాయి, ఇప్పుడు నేనే ఉన్నా, నాకు అవసరాలకు కొద్దిగా మనీ ఉంది, సో అవసరాలకే మనీ ఉంది, భవిష్యత్తులో కొద్దిగా అవసరం అవుతుంది, దగ్గర పెట్టుకొని ఇంకా ఎక్కువ ఉంది, ఒక ₹1,00,000 ఉంది. ₹1,00,000 ఉంటే కనుక ఏమవుతుంది, ఆ ఎక్కువ ఉంటే మనకి దొంగల భయం కానీ లేదంటే రకరకాల భయాలు ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ భయాన్ని దృష్టిలో పెట్టుకుని మన బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాము. సో ఇప్పుడు బ్యాంకులో డబ్బులు ఎక్కువ అవుతుంటే ఏమంటుంది బ్యాంక్ కూడా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనికి అంటే వాణిజ్య బ్యాంకులు అనుకోని సమయంలోనూ వాణిజ్య బ్యాంకులకు ఎక్కువ మనీ అంటే రుణాల రూపంలో ఇచ్చినటువంటివన్నీ కూడా వచ్చేస్తున్నాయి, వాణిజ్య బ్యాంకులకి ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఎక్కువ అవుతున్నాయో ఆ డబ్బులను ఏం చేస్తుంది వాణిజ్య బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇక నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, సో ఇది కొంతవరకు మీ దగ్గర ఉంచండి కొంతకాలం వరకు. సో కొంతకాలం వరకు మీ దగ్గర పెట్టుకున్నట్లయితే కనుక దాని మీద మీ ఇష్టం, మీరు ఎంత ఇస్తే అంత నేను తీసుకుంటా. అంతే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు నా అవసరానికి కొద్దీ నేను వెళ్ళాను అనుకో, వాళ్ళు వడ్డీ ఎక్కువ వేస్తారు. అదే నా దగ్గర ఉన్నాయి బ్యాంకులో పెట్టుకున్నాను అనుకో, తక్కువ వడ్డీ వస్తుంది. సో ఇప్పుడు వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తున్నాయి, వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనికి ఏం చేస్తున్నాయంటే అక్కడ డబ్బులను దాచుకోవడానికి డిపాజిట్ చేయడానికి వెళుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అవసరంలా, కానీ వాణిజ్య బ్యాంకులు పెట్టడానికి వస్తున్నాయి కాబట్టి ఏం చేస్తుంది, వాణిజ్య బ్యాంకులు విధించినటువంటి వాటి మీద, వాణిజ్య బ్యాంకులు డిపాజిట్ చేసినటువంటి వాటి మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లిస్తుంది. అర్థమవుతుందా, ఇప్పుడు చెల్లిస్తుంది అంటే ఇంత ఏం చేస్తుంది, వసూలు చేసుకుంది. రివర్స్ రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులు కొంత మేరకు కొంత మట్టుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద డిపాజిట్ చేయగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్ చేసినటువంటి వాటి మీద వాణిజ్య బ్యాంకులకు తిరిగి చెల్లించడాన్ని రివర్స్ రెపో రేటు అంటాము. రెపో రేటు రివర్స్ రెపో రేటు కంటే కూడా 1% ఎక్కువగా ఉంటుంది. రివర్స్ రెపో రేటు ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ చెల్లించాలి కాబట్టి ఎప్పుడు కూడా తక్కువగా ఉంటుంది, వసూలు చేసుకుంటుంది కాబట్టి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకేదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో పెట్టండి. మ్యాథ్స్ అన్నీ కూడా నేను మీకు చక్కగా అర్థమయ్యే విధంగా తెలియజేస్తాను. ఈ వీడియో తర్వాత మీకు సచివాలయానికి కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు. సో అందరికి కూడా అన్ని రకాలుగా నేను మ్యాక్సిమం ప్రతి కామెంట్కి స్పందించి నేను వీడియోలు అనేది మీకు పెట్టడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.